హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి. ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే నిల్వ పచ్చడి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా 1 కేజీ టమాటాలను తీసుకున్నానండి. ఇవి బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. ఇవి శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. కాసేపు ఎండలో ఆరబెట్టుకోవచ్చు. ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 1 కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో విత్తనాలు పీచు తీసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పును కూడా కాసేపు ఆరబెట్టుకొని వేసుకోవాలి. నేను తీసుకున్న ఈ కప్పు 120 గ్రాములు, అందుకే కొంచెం తగ్గించి వేస్తున్నాను. ఇదంతా ఒక బాండీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నూనె వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించుకుంటే కొంచెం మెత్తబడుతుంది. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. ఆవాలు మెంతుల్ని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిలో ఈ ఆవాలు మెంతుల పౌడరు ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 100 గ్రాముల కారం వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక 1/2 కేజీ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది. 2 స్పూన్ల పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని తడి లేకుండా చూసుకొని వేసుకొని క్రిస్పీగా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చడి వేసేసుకొని ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఇలా 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.